అందరికీ నమస్కారం. నేను మీ దేవి. మనసు మాట వినదు 53వ భాగం. రచయిత తనూషారెడ్డి గారు. ఒక నిమిషం ఆలోచించి నీ రోల్స్ రాయిస్ కావాలని పెద్ద మొత్తాన్ని పందెంగా పెట్టమంటుంది. నవ్వుని కంట్రోల్ చేసుకుంటూ నీకు డ్రైవింగ్ రాదు కదా, కార్ని తీసుకుని ఏం చేసుకుంటావే తింగరి అని అర్జున్ అడుగుతాడు. అల్లరిగా చూస్తున్న అతని చూపులకి సిగ్గు ముంచుకొస్తుంటే అది నా ఇష్టం, ఏమైనా చేసుకుంటానని అరు అంటుంటే తల్లి ఈరోజు నేను ఫ్రీగానే ఉన్నాను రా, నీకు ఈ రోజు నుండి డ్రైవింగ్ క్లాస్ కూడా తీసుకుంటానని సంబరంగా అంటాడు విశ్వనాథ్. అది విని థ్యాంక్స్ మావయ్య అని చూసావా అన్నట్లు అర్జున్ వైపు చూస్తుంది. మల్లేష్ వైపు చూస్తే అక్కడ కార్స్ క్లీన్ చేస్తూ వాళ్ళ మాటలు గాలివాటిగా వింటున్న మల్లేష్ ముసిముసిగా నవ్వి కీస్ అర్జున్ చేతిలో పెట్టేసి వెళ్తాడు. ఆర్షి లేచి బ్యాట్ తీసుకొని చీరను బొడ్లో దోపుకొని అర్జున్ వైపు యాటిట్యూడ్ లుక్స్ విసురుతుంది. అదే సైడ్ స్మైల్తో అర్జున్ చూస్తూ బాల్ని తన వైపు పాస్ చేస్తాడు. కిచెన్ విండో నుంచి చూస్తున్న సులోచన కూడా గార్డెన్లోకి చేరుకుంటే మిగతా ఫ్యామిలీ మెంబర్స్ కూడా సీరియస్గా ఎవరూ కూడా తగ్గకుండా ఆడుతూ ఉన్న గేమ్ మీద దృష్టి పెడతారు. ఆరుషి ఎక్కడ తడగకుండా అర్జున్కి గట్టి పోటీ ఇవ్వడంతో కౌశిక్తో పాటుగా అందరూ కూడా ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉంటారు. ఎప్పుడు ఆడినా కౌశి విశ్వనాథ్ అర్జున్ చేతిలో చిత్తుగా ఓడిపోయేవాళ్ళు. అలాంటిది గంట నుంచి చెమటలు పడుతున్న ఎవరూ తగ్గకుండా ఆడుతూ ఉంటే రెప్ప కూడా వేయకుండా ముచ్చటగా ఆడుతున్న వాళ్ళనే చూస్తూ ఉంటారు. ఆరుషిలో ఎనర్జీ నిల్లయ్యేసరికి ఆమె నెక్ దగ్గర కాని చెమట బిందువులు రెండు కొండల మధ్య నడి పాయలోపల జారితే ఫుల్ డిస్టర్బ్ అయ్యి బాల్ని మిస్ చేస్తాడు. మేము గెలిచామని అంటూ సంబరపడుతూ మావయ్య చూసావా అని అంటూ మావ కోడలిద్దరూ ఐఫైలు ఇచ్చుకుంటారు. ఇంకా షాక్లోనే ఉన్న కౌశి నా పిచ్చి చెల్లి నిన్ను ఎలా ఓడించింది బావా అని కన్ఫ్యూజన్గా ఫేస్ పెట్టి అడుగుతాడు టవల్తో స్వెట్ తుడుచుకుంటూ. షీ ఈజ్ ఏ నేషనల్ ప్లేయర్ రా అని ఆమె సంతోషాన్ని చూస్తూ అంటాడు అర్జున్. నిజమా అన్నట్లు చూస్తే నేషనల్ సెలక్షన్స్ టైంలో ఫెడరేషన్ టీమ్స్లో ఒకడు ఆర్షితో పాటు మిగతా స్టేట్స్ నుండి వేరే టీంలోని ముగ్గురు అమ్మాయిల్ని సెక్సువల్ అబ్యూస్ చేశాడు. దాంతో మెంటల్లీ డిస్టర్బ్ అయిపోయి వెనక్కి తిరిగి ఇంటికి వచ్చేసింది. అప్పటి నుండి టెన్నిస్ మీద ఇంట్రెస్ట్ని తగ్గించి చదువు మీద ధ్యాస పెట్టింది. లేకపోతే తను ఈ పాటికి గ్రేట్ ప్లేయర్ అయి ఉండేదని అర్జున్ అంటాడు. నిజమా అన్నట్టుగా చూస్తూ బాస్టర్డ్ అయినా ఇలాంటి వాళ్ళ వల్లే కదరా ఇప్పుడిప్పుడే బయట తమ కాళ్ళ మీద ఇండిపెండెంట్గా నిలబడుతున్న ఆడపిల్లలు భయంతో వెనక్కి అడుగేస్తోంది అని అంటూ అవును బాబా వాడు ఇంకా బ్రతుకున్నాడని డౌట్గా అడుగుతాడు కౌశిక్. చిన్న నవ్వే సమాధానంగా ఇచ్చి ఆఫీస్కి లేటుగా వచ్చావు చచ్చావే నా చేతుల్లో అంటూ కీస్ ఆర్షి చేతిలో పెట్టి కంగ్రాట్స్ అని నవ్వుతూ ఇంట్లోకి నడుస్తాడు. చూసావా సులోచన, నా కోడలు నన్ను ఎక్కడ డౌన్ అవ్వనివ్వదని గర్వంగా చెప్పుకుంటూ కోడలి భుజం చుట్టూ చెయ్యి వేసి ఆప్యాయంగా హత్తుకుంటాడు విశ్వనాథ్. మావయ్య మనం త్వరగా బ్రేక్ఫాస్ట్ చేసేసి బయటికి వెళ్దాం, డ్రైవింగ్ నేర్పిస్తానని చెప్పారు కదా అని అరు అంటుంది. సరే తల్లి అంటూ అందరూ ఇంట్లో నడిస్తే చెమట వల్ల చిరాగ్గా అనిపించి ఫ్రెష్ అవ్వడం కోసం అరు రూమ్లోకి వెళ్ళేసరికి అర్జున్ టవల్తో అద్దం ముందు నిలబడి ఫోన్ చెక్ చేసుకుంటూ వెనక నుండి హత్తుకుంటూ ఏంటి అజ్జు ఈరోజు త్వరగా రెడీ అవుతున్నావు, ఏదైనా ఇంపార్టెంటా అని అడుగుతుంది. ఆమెని ముందుకు తెచ్చుకొని మీటింగ్ ఉందని బొగ్గకి ముద్దు పెట్టి డ్రెస్ ఇవ్వు అని అర్జున్ అడుగుతాడు. అని అంటూ ఫార్మల్ డ్రెస్ బెడ్ మీద పెట్టి ఊరగా అర్జున్ వైపే తన బాడీనే చూస్తూ గమనిస్తుంది. సింహం నడుములా ఉన్న వెస్ట్ పైకి చూసేసరికి విశాలమైన ఛాతీ, బలంగా నరాలు తేలి కనిపిస్తున్న తెల్లటి పొడవైన చేతులు, వెనుక నుంచి చూస్తే ఇంకా విశాలంగా కనిపిస్తున్న వీపు, దాని మీద ఆమె ప్రేమ సంతకాలు చూసి దీర్ఘంగా శ్వాస విడిచి రోజుకొక షవర్ బాటిల్ కావాలని అంటుంది. వాట్ అని ఫోన్ పక్కన పెట్టి ఆమె దగ్గరకు వచ్చి అడుగుతాడు అర్జున్. అదే అజ్జు నీ ఊపును రుద్దడానికి రోజుకొక షవర్ బాటిల్ కావాలని అంటున్నా అని అంటుంది ఇన్నోసెంట్గా ఫేస్ పెట్టి. మరి నీలా పిట్ట పర్సనాలిటీ నాది కాదు బేబీ, నాది కొంచెం హెవీ బాడీనే అని అర్జున్ అంటాడు. కాదని ఎవరన్నారు, డ్రెస్ తీసుకుంటుంటే ఆపి ఇంకోసారి స్నానం చేయొచ్చు. ఎందుకు బేబీ, అది నేను హక్ చేసుకున్నాను కదా, స్వెట్ స్మెల్ వస్తుందేమో. ఆమె నడుము పట్టుకుని తన వైపుకి లాక్కొని రానివ్వు, ఆఫీస్లో నేను మిస్ అవుతున్న ఫీలింగ్ ఉండదంటూ ఆమె పెదవుల్ని మెల్లగా కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. కాసేపటికి వదిలి ఎర్రగా మారిన ఆమె ముఖాన్ని చూసి భుజాలను ఎగరేసి లవ్ యూ బేబీ అని ఐస్ అరుణ్ ఎత్తున చల్లగా చల్లి పనిలో పనిగా నడుము కూడా నలిపేసి కిందకి వెళ్తాడు. సిగ్గుతో అరచేతుల్లో ముఖాన్ని దాచుకొని నవ్వుతూ తను కూడా ఫ్రెష్ అయిపోయి చుడీలో కిందకి వచ్చేస్తుంది. అందరికీ బ్రేక్ఫాస్ట్ వడ్డించి అర్జున్ పక్కనే కూర్చుంటుంది. అరు కూడా అంకుల్ నేను ఆఫ్టర్నూన్ ఆఫీస్ నుంచి అటే బెంగళూరుకి వెళ్ళిపోతాను అని కౌశిక్ అంటాడు. సరే వెళ్ళు కౌశిక్, జాగ్రత్త, ఎంగేజ్మెంట్కి ఎక్కువ టైం లేదు కదా నీకు అని అంటారు విశ్వనాథ్ గారు. ఆంటీ మీరంతా ముందే వచ్చేయాలి అని అంటాడు కౌశిక్. స్పెషల్లీ అరు నువ్వు 2 రోజుల్లో ఇంట్లో ఉండాలని ఆర్డర్ వేసినట్లు చెప్తాడు కౌశిక్.
ఆరుషి తింటూ అర్జున్ వైపు చూస్తుంది, కానీ తను మాత్రం ఏం మాట్లాడకుండా సైలెంట్గా జ్యూస్ తీసుకొని సిప్ చేస్తుంటాడు. ఏంట్రా నీ మొగుడు పర్మిషన్ ఇస్తే కానీ రావా అని టీజింగ్ స్టార్ట్ చేస్తాడు కౌశి. అర్జున్ మాటే నా మాట అన్నయ్య, మీ ఫ్రెండ్ ఎప్పుడు తీసుకొని వస్తే అప్పుడే వస్తారని తన మనసులో అర్జున్ అంటే ఎంత ప్రేమ ఉందో అంతే గౌరవం కూడా ఉందని అందరి ముందు నిరూపిస్తుంది. అరు చిన్నగా నవ్వి గెట్టింగ్ లేట్ కౌశి అని కసిరి బాయ్ అరు, లంచ్ చేయకుండా నా కోసం వెయిట్ చేయకు, నువ్వు తినేసేయని అందరికీ బాయ్ చెప్పేసి కార్ దగ్గరికి వెళ్ళిపోతే, బాయ్ రా త్వరగా వచ్చేయారు, నా పక్కన నా చెల్లిగా హక్కుగా నువ్వు ఉండాలని ఫోర్ హెడ్ కిస్ చేసి వెళ్ళిపోతాడు కౌశిక్ కూడా. ఇద్దరు ఆఫీస్లో వర్క్లో వెళ్తే అర్జున్ కోసం ముందే అపాయింట్మెంట్ తీసుకున్న నటాషా శర్మ థైస్ వరకున్న ఒంటికి ఖర్చుకున్న వైట్ స్కిన్ టైట్ డ్రెస్ పాయింటెడ్ హిల్స్తో ఫోర్స్గా ఆఫీస్లోకి వస్తుంది. బిల్డింగ్ స్ట్రక్చర్, స్టాఫ్ ఒబీడియన్స్, బిహేవియర్ చూసి ఇంప్రెస్ అవుతూ నేరుగా అర్జున్ క్యాబిన్లోకి వస్తుంది. ఎంట్రీ ఇస్తూ ఆమెను చూసిన కార్తీక, అబ్బో 3 ఏళ్ల నుంచి పనిచేస్తున్న నన్నే దేకట్లేదు, ఈవిడని చూసి అర్జున్ సార్ కల్లెర్ర చేయడం నేను చూడాలనుకుంటుంది. అర్జున్ మేనేజర్ ముందే నటాషా వచ్చిందని చెప్పడం వల్ల కేర్లెస్గా పీసీ చూస్తున్న అర్జున్ చూసి, హలో మిస్టర్ అర్జున్ అని పేరుకు తగ్గట్టుగానే నటాషా అని అంటూ అతని ముందు నిలబడుతుంది. ఆమె కళ్ళలోకి మాత్రమే చూస్తూ, హాయ్ మిస్ నటాషా, టేక్ ఏ సీట్ అని ఆఫర్ చేస్తాడు. క్రాస్ లెగ్స్ వేసుకొని చైర్లో కూర్చుంటూ ఫొటోస్లో కన్నా బయటే హాట్గా ఉన్నారంటుంది నటాషా ఒక యాటిట్యూడ్ లుక్ ఇచ్చి. ఎందుకు నన్ను కలవాలని అపాయింట్మెంట్ తీసుకున్నారని డైరెక్ట్గా మ్యాటర్కి వస్తాడు అర్జున్. వెల్, నిన్న మ్యాగజైన్లో వచ్చిన న్యూస్ చూసే ఉంటారు కదా అర్జున్, నా టైం వేస్ట్ చేసే సిల్లీ థాట్స్ గురించి నేను పట్టించుకొని మిస్ నటాషా, అగైన్ యాటిట్యూడ్ అట్ పీక్స్ అని పైకి లేచి అటు ఇటు క్యాట్ వాక్ చేస్తూ ఐ నో అంటూ అర్జున్ దగ్గరికి వచ్చి టేబుల్ మీద చెయ్యేసి అతను ముందుకు వంగుతూ క్లీవేజ్ ఎక్స్పోజ్ చేస్తూ, నన్ను యాక్సెప్ట్ చేయి అర్జున్, నీకు అండగా ఫుల్ సపోర్ట్ ఇస్తాను. 2 years బ్యాక్ నేను నిన్ను ప్రపోజ్ చేశాను, బట్ యూ రిజెక్టెడ్ మీ, స్టిల్ ఐ లవ్ యూ, నన్ను పెళ్లి చేసుకో అని నిన్నేమి ప్రెషర్ ఇవ్వను, నాకు నీతో రిలేషన్షిప్ కావాలని అర్జున్ ఛాతీ మీద ఉన్న షర్ట్ బటన్ తాగగానే మాట పూర్తి కాకముందే ఫాట్ అని అర్జున్ కొట్టిన దెబ్బకి అక్కడే ఫ్లోర్ మీద పడిపోతుంది నటాషా. నీ లిమిట్స్లో నువ్వు ఉండు, లేకపోతే నీ చావు మీదే నీ న్యూస్ ఛానల్లో రోజుకో న్యూస్ వస్తుంది అని అర్జున్ సీరియస్గా అంటాడు. పైకి లేచి గిర్రున తిరుగుతున్న తలని పట్టుకొని, అర్జున్ నన్ను కాదని తప్పు చేస్తున్నావు, నాకు నీ గురించి మొత్తం తెలుసు, నీ కంపెనీ 1 రోజుల్లో ఫేక్ ఎవిడెన్స్తో పాతాళానికి తీసుకుని రాగలడానికి అర్జున్ కెపాసిటీ తక్కువ అంచనా వేస్తూ అరుస్తుంది నటాషా. నీ చేతనైంది నువ్వు చేసుకో, గెట్ లాస్ట్ ఫ్రమ్ మై ఆఫీస్ అని గట్టిగా అరుస్తాడు అర్జున్. అర్జున్ తన వలలో వేసుకోవాలని కలకన్న నటాషా అవమాన భారంతో వెళ్ళిపోతుంది. కౌశి ఆమె వెళ్ళిన వెంటనే క్యాబిన్లోకి వస్తూ, ఏమైంది బావా, ఆ అమ్మాయి బుగ్గాల పూరించేసామని అడుగుతాడు. వెళ్ళి తన్నే అడుగు అంటూ పనిలో బిజీ అవుతాడు. అర్జున్ని కదిలించకుండా తన క్యాబిన్కి వెళ్ళిపోయి వర్క్ మీద పడిపోతాడు. ఆమె టచ్ వల్ల చిరాగ్గా ఉంటే పర్సనల్ రూమ్లోకి వెళ్ళి షర్ట్ బటన్స్ రిమూవ్ చేసి ఇంకో షర్ట్ కోసం వార్డ్రోబ్ ఓపెన్ చేస్తున్న అర్జున్ నడుముని చుట్టేస్తాయి చల్లని చేతులు. ఆ టచ్కి అతని పరిచయం అక్కర్లేదు కాబట్టి ఎప్పుడొచ్చావంటూ అలాగే నిలబడి అడుగుతాడు. ఇప్పుడే ఫేస్ కూడా చూడకుండా నేనే ఎలా కనిపెట్టావజ్జు అని నన్ను టచ్ చేసే రైట్స్ నీకు మాత్రమే ఉన్నాయంటూ అతని నడుము మీద ఉన్న చేతులు విడిపించుకొని ముందుకు తెచ్చుకొని దోశలలోకి ఆమె ముఖాన్ని తీసుకొని ఆర్తిగా చూస్తాడు. అతని చూపుల భావం అర్థం కాక, ఏమైంది అజ్జు అని అమాయకంగా అడుగుతుంది అరు. నథింగ్, ఐ మిస్ యూ అని నుదుటను ముద్దు పెడితే హత్తుకోవడానికి వస్తున్న అరుని ఆపి 10 minutes బేబీ, ఫ్రెష్ అయి వస్తానని వాష్రూమ్ వైపు వెళ్ళిపోతాడు. ఏమైంది అజ్జుకి, ఫేస్ ఎందుకో చిరాగ్గా ఉందనుకొని క్లాత్స్ క్లోజెట్ నుంచి డ్రెస్ తీసి పెట్టి తెచ్చిన క్యారేజ్ టేబుల్ మీద పెట్టి అన్నీ అరేంజ్ చేసి కౌశిక్ కోసం అతని క్యాబిన్ డోర్ నాక్ చేస్తుంది. పీసీ నుంచి తూపులు తిప్పుకొని, నీకు పెర్మిషన్ ఏంట్రా, కమ్ అని పిలుస్తాడు కౌశిక్. ఏం చేస్తున్నావు అన్నయ్య, లంచ్ టైం అయింది, అయినా ఆకలిని కూడా మర్చిపోయి ఇద్దరు వర్క్స్ మాస్టర్స్ అయ్యారని కసురుతుంది. సారీ రా, వర్క్ ఎక్కువగా ఉంది అర్జున్ అని అడుగుతాడు. తను ఫ్రెష్ అవుతున్నాడు. ఏమైంది అన్నయ్య, తను ఎందుకో చిరాగ్గా ఉన్నట్టున్నాడు అని ఆర్షి అడుగుతుంది. ఇంతకుముందు సీన్ గుర్తు తెచ్చుకొని వాడికి ఇష్టం లేకుండా అతి చొరవ తీసుకోవాలని చూస్తే వాడు అలాగే వైల్డ్గా రియాక్ట్ అవుతాడు వారు అని కౌశిక్ అంటాడు. ఏంటో నీ మాటలేవి నాకు అర్థం కావట్లేదులే అన్నయ్య, నువ్వు ముందు రా, లంచ్ చేద్దు కానీ అని అంటూ కౌశిక్ని అర్జున్ క్యాబిన్లోకి తీసుకొని వచ్చేసరికి అర్జున్ డ్రెస్అప్ అయ్యి అక్కడ కూర్చొని ఉంటాడు. ఇద్దరికి ప్లేట్స్లో కొట్టించి ఇస్తే కొత్తగా ప్లేట్లో చేతిలో పెడుతున్నావేంటి, నువ్వే తినిపించు అని చేతులకి రెస్ట్ ఇస్తాడు అర్జున్. మొత్తం ఐటమ్స్ అన్నీ కూడా ఉన్న ప్లేట్ని తనే తీసుకొని ఒక్కొక్కటి అర్జున్ నోటికి అందిస్తుంటే, మరి నాకు అరు అని కౌశిక్ కూడా నోరు తెరుస్తాడు చిన్నపిల్లలాగా. ఇద్దరు బుద్ధిగా పెట్టింది పెట్టినట్టు తినేసి ప్లేట్ ఖాళీ చేస్తారు. అర్జున్ అరు చీరకంతో మూతి తుడుచుకుంటూ, ఇడియట్ నీకు చేతులు లేవా అని కసురుతాడు. ఇంత కుళ్ళేంట్రా నీకు, నువ్వేమో నీ భార్యతో కడుపు నింపుకోవచ్చు, నేనేమో నా చెల్లితో కడుపు నింపుకోకూడదా, వియర్డ్గా చూస్తూ ఉంటే మీ ఇద్దరి మీద నాకు కోపం వస్తున్నారు అని అంటే, ఎందుకు బేబీ అని అర్జున్ అంటాడు. ఇన్ని ఐటమ్స్ తిన్నారు, కనీసం
ఒక్క చిన్న కాంప్లిమెంట్ కూడా ఇవ్వలేదు. అందుకే నేను హర్ట్ అయ్యానని ఆరుషి కచ్చిగా అంటుంది. నీ చేతి వంట నాకు నచ్చుతుంది తెలుసు కదా బేబీ, మళ్ళీ కాంప్లిమెంట్స్ ఇవ్వడం ఏంటి అని అర్జున్ అంటాడు. కౌశిక్ మాత్రం సూపర్ రా అని అంటూ ఏంటి ఈరోజు స్పెషల్, ఇన్ని ఐటమ్స్ చేశావని అడుగుతాడు. ఈరోజు మండే కదా అన్నయ్య, అత్తయ్య నేను గుడికి వెళ్ళి అభిషేకం చేయించి అన్నదానం కూడా చేసి వచ్చాము, అందుకే ఈరోజు ఇన్ని స్పెషల్స్ అని అంటుంది ఆరుషి. ఓ అలాగా అని అంటూ వాళ్ళకి ప్రైవసీ ఇస్తూ కౌశిక్ తన క్యాబిన్కి అక్కడి నుంచి వెళ్ళిపోయి 1 అవర్ డిస్టర్బ్ చేయకంటూ ఆర్డర్ వేసి మరీ పీసీ వైపు చూపులు మళ్ళిస్తాడు. ఇంకా మూతి ముడుచుకొని అలాగే ఉన్న భార్యని ఒడిలోకి తెచ్చుకొని షర్ట్ స్లీవ్ని పైకి లాక్కొని తనే తినిపిస్తూ నీ చేతి వంటలకి నాకు నచ్చుతాయని తెలుసు కదా, అది మరి ప్రత్యేకంగా చెప్పాలా అంటూ మాటల్లో పెట్టి ప్లేట్ ఖాళీ చేయిస్తాడు. నువ్వు పెద్ద మాయగాడివి తెలుసా నీకు అర్జున్ అని తన వైపు తిరిగి అంటున్నారు. తెలియదన్నట్లుగా భుజాలు ఎగరేస్తే మాటలతోనూ టచ్తోనూ ప్రేమతోనే నన్ను నీ మాయలో పడేసావబ్బాయి అని అల్లరిగా నవ్వుతూ అంటుంది. చిన్నగా నవ్వి ఆర్షి నుదుటికి డాష్ ఇచ్చి డ్రైవర్ని చేత క్యారేజ్ పంపించవచ్చు కదా, నువ్వెందుకు స్ట్రెయిన్ అవ్వడం అని పొద్దున్నుంచి గుడి అంటూ తిరగడం వల్ల వాడిపోయిన ఆర్షి ఫేస్ చూసి అంటాడు. డ్రైవర్తో పంపితే ఇలా నా చేత్తో తినిపించే కుదరదు కదా అజ్జు అని ఇన్నోసెంట్గా అంటుంది ఆర్షి. హ్యాండ్ వాష్ చేసుకొని ఆర్షి 2 చేతుల్లో ఎత్తుకొని బెడ్ మీద పడుకోబెట్టి ఆమెపై వాళ్తూ నెక్ దగ్గర పెదవులు ముద్రలు వేస్తూ నాలుకతో స్కిన్ లిక్ చేస్తూ చల్లటి ఏసీ రూమ్లో కూడా వేడి సెగలు పెంచుతాడు. అజ్జు ఎవరైనా వస్తారేమోనని ఆర్షి అంటే నా పర్మిషన్ లేకుండా ఈగ కూడా నా క్యాబిన్కి రాదు, కానీ కాసేపు మాట్లాడకుండా సైలెంట్గా ఉండు, నాకు కావాల్సింది తీసుకొని వదులుతాను అని గదివి పెదవుల ప్రయాణాన్ని నడుము మీదకు పోనిచ్చి చీరను తప్పించి పంటి ఘాట్లతో తెల్లటి నడుముని ఎర్రగా చేసి ఫైనల్ టచ్తో డీప్ ప్యాషనెట్ కిస్ ఇచ్చి పైకి లేస్తాడు. బీస్ట్ అని అర్చి చెదిరిన పైటను సర్చ్ చేసుకుని ఘాటు పడిన పెదవికి అక్కడే కబోర్డ్లో ఉన్న లిప్ బామ్ వేసుకొని చెదిరిన హెయిర్ని నీట్గా కోమ్ చేసుకొని పర్సనల్ రూమ్ నుండి అర్జున్ ముందుకొస్తుంది. అతనికి ఎదురుగా ఉన్న చైర్లో కూర్చుంటూ గడ్డం కింద చేసుకొని సీరియస్గా వర్క్ చేస్తున్న అర్జున్ వైపు చూస్తుంటుంది. ఏమైనా అడగాల బేబీ? అన్నయ్య నిశ్చితార్థానికి గిఫ్ట్ తీసుకోవాలి కదా అజ్జు, టైం తక్కువగా ఉంది. నాకు కుదరదు, మల్లేష్ వస్తాడు, నువ్వు తీసుకో. అత్తయ్య ఆల్రెడీ తీసుకున్నారు, మనం కూడా తీసుకోవాలా? నో, మామ్ ఇచ్చేది మనం ఇచ్చేది ఒకటే అవ్వదు. నీకు టైం ఉన్నప్పుడు షాపింగ్ చేయి, నీకు కూడా కొత్త జ్యువెలరీ సెట్ తీసుకో. లాకర్లో వాడినవి చాలా ఉన్నాయి కదా అజ్జు, ఇప్పుడు మళ్ళీ కొనడం అవసరమా? తప్పదు బేబీ, చాలా గెస్ట్లు వస్తారు, నా వైఫ్ క్వీన్లా ఉండాలి ఎప్పుడు అని అంటూ కార్డ్ ముందు పెడతాడు అర్జున్. నవ్వుకొని కార్డ్ తీసుకొని సరే మరి నేను ఇంకా వెళ్తాను. మామయ్యతో డ్రైవింగ్ క్లాస్ ఉందని అర్జున్ బుగ్గ కొరికేసి అతనికి అర్చే ఛాన్స్ కూడా ఇవ్వకుండా కౌశిక్ క్యాబిన్లో దూరి బాయ్ చెప్పి తుర్రుమంటుంది. రాక్షసి అని మార్క్స్ పడిన బుగ్గని మొబైల్లో చూసుకుంటూ ముద్దుగా కసురుతాడు అర్జున్. ఆఫ్టర్ 2 days నటాషా ఫాదర్ రఘునందన్ శర్మ గారు ఫారిన్ టూర్ నుండి తిరిగి హైదరాబాద్ రాగానే కూతురు అర్జున్ కలిసి వచ్చిందని తెలుసుకొని ఎందుకు నాకు చెప్పకుండా నీ ఇష్టానికి బిహేవ్ చేస్తావు బేబీ అని అసహనంగా అడుగుతారు. డాడ్, అర్జున్ నాకు కావాలి, అతని మొండి యాటిట్యూడ్ చూశాక నేను ఇంకా అతని మీద పిచ్చి పెరిగింది. ఐ వాంట్ హిమ్ డాడ్ అని అరుస్తుంది నటాషా. స్టాప్ ఇట్ బేబీ, హీఈస్ మ్యారీడ్ నౌ, ఇలా కోరుకోవడం తప్పు, నీకు అతని గురించి తెలియదు. అసలు నేను ఇంత సడన్గా వర్క్ వదిలేసి రావడానికి కారణం ఏంటో తెలుసా? అర్జున్ కాల్ చేశాడు నాకు, అతను తక్కువగా ఎస్టిమేట్ చేసావు బేబీ, అతను తలుచుకుంటే మనలాంటి ఛాలెంజ్ 100 కొని రన్ చేయగలిగిన కెపాసిటీ ఉంది. ఒకరితో వైరం పెట్టుకునే ముందు అతని బ్యాక్గ్రౌండ్ చూడాలి, నీకున్న పట్టుదల ముందు అతని సొంతం చేసుకోవాలని చూస్తున్నావు, కానీ అతను తలుచుకుంటే నీ ఫ్యూచర్ నీ క్షణాల్లోనే డిసైడ్ చేయగలడు. ట్రై టు అండర్స్టాండ్ బేబీ అని మార్ధవంగా చెప్తాడు. కోపంతో ఇంట్లో ఉన్న వస్తువులన్నింటినీ పగలగొడుతూ డాడ్, నా గురించి మీకు బాగా తెలుసు, నేను కోరుకున్నది ఏదైనా సరే నేను సాధించుకుంటాను, ఈవెన్ అర్జున్ని కూడా. తనని నా వైపుకి ఎలా తిప్పుకోవాలో నాకు బాగా తెలుసు, జస్ట్ వెయిట్ అండ్ వాచ్ అని పొగరుగా అంటూ కార్ తీసుకొని స్పీడ్గా డ్రైవ్ చేసుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆఫీస్లో అర్జున్ పనిలో నిమగ్నమై ఉంటే కౌశిక్ బెంగళూరు 2 రోజులు క్రితమే వెళ్ళిపోయి ఎంగేజ్మెంట్కి ఎంగేజ్ అవుతాడు. ఇంటి నుండి స్టీవ్ హెల్ప్తో టైట్ సెక్యూరిటీతో ఆర్షి ఒక జ్యువెలరీ షోరూమ్కి వెళ్ళి మధుకి అర్జున్ స్టేటస్కి తగినట్టుగా తనకు నచ్చిన డైమండ్ సెట్ ఫైనల్ చేసి తన కోసం సింపుల్ లైట్ వెయిట్లో ఒక సెట్ తీసుకొని అర్జున్ కోసం ఒక గిఫ్ట్ తీసుకొని తిరిగి ఆఫీస్ దారిపడుతుంది. సీరియస్గా అర్జున్ వర్క్ చేస్తున్న తనను చూసి మే ఐ కమిన్ సార్ అని స్వీట్గా అడుగుతుంది. ఊరగా చూస్తూ కమిన్ అని బేస్ వాయిస్తో పిలుస్తాడు. నవ్వుతూ అతని ముందున్న ఫైల్స్ పక్కకి జరిపి టేబుల్ మీద కూర్చొని ఏం చేస్తున్నావు, బిజీనా అడుగుతుంది. లిటిల్ బిట్. షాపింగ్ చేసావా బేబీ? కొన్నవి అర్జున్ ముందు ఎగ్జిబిషన్ పెట్టి చూపిస్తుంది. అన్నీ చూసి గుడ్, బాగున్నాయి, మరి నా కోసం ఏమి కొనలేదా బేబీ? కళ్ళు మూసుకో అర్జున్ అని అంటే అర్జున్ కళ్ళు మూసిన తనకి చేతికి అందంగా చేరుతుంది. అర్జున్ అన్న నేమ్ ఇటాలిక్ బోర్డ్ లెటర్స్తో ఉన్న ప్లాటినం కదా, నిజానికి అది అర్జున్ కోసమే ముందే ఆర్డర్ ఇచ్చి కస్టమైజ్ చేయించుంటుంది. కళ్ళు తెరిచి చూస్తూ నైస్ అజ్జు కదా అని అర్జున్తో అంటే
అర్జున్ ఉంది ఎందుకు అని అడుగుతాడు. అర్జు మనం మాత్రమే మన ప్రైవేట్ స్పేస్లో ఉన్నప్పుడు మిగతా టైంలో నువ్వు అర్జున్ అని అంటూ కార్డ్ అతను ముందు పెడుతూ మనీ చాలా స్పెండ్ చేశాను, బిల్ చూడవా అని అడుగుతుంది ఆరుషి. ఆల్రెడీ ఫోన్కి మెసేజ్ వచ్చి ఉంటుంది కాబట్టి నేను సంపాదిస్తున్నది నీ కోసం కదా బేబీ. నా రాణి నవ్వుతో నాకు నీకు లిమిట్స్ ఉండవు. మనకు బేబీ వస్తే కూడా నన్ను ఇలాగే లవ్ చేస్తావా అర్జు? నీ మీద ఎప్పుడు ప్రేమ ఇంకా పెరుగుతుందే కానీ తగ్గదు బేబీ. మన బేబీ వచ్చినా నీ ప్లేస్ నీదే, కానీ నా ప్రిన్సెస్ ప్లేస్ని ఎవరూ ఆక్యుపై చేయలేరు అబ్బో అన్నట్లుగా చూస్తూ. సరే మరి నేను ఇంకా ఇంటికి వెళ్ళనా? 1 అవర్ వెయిట్ చేయి బేబీ, కలిసి ఇంటికి వెళ్దామని అంటాడు అర్జున్. అర్జున్ షర్ట్ పట్టుకొని ముందుకు లాక్కొని తన పెదవులకి అతని పెదవులను తాకించి వయ్యారంగా నడుచుకుంటూ పర్సనల్ రూమ్లోకి వెళ్తుంది. ఇది నన్ను వర్క్ చేసుకొని ఇవ్వదు అంటూ తన పీసీలో మునిగిపోతాడు. గంట తర్వాత పర్సనల్ క్యాబిన్లోకి వచ్చిన అర్జున్కి డీప్ స్లీప్లో ఉండి కనిపిస్తుంది ఆర్షి. పక్కన కూర్చొని చెదరిన చీర నుంచి కవ్విస్తున్న బుజ్జి నడుముని పెదవులతో ముద్దాడుతూ ఆమెకి మెలకు వచ్చేలా చేస్తాడు. నైట్ బెడ్ మీద చేస్తున్న అల్లరి సరిపోవట్లేదా అర్జు? ఇక్కడ కూడా చెయ్యాలా అని అతను చేస్తున్న మాయకి ఉక్కిరి బిక్కిరి అవుతూ అంటుంది. ఇంత అందమైన భార్య ఉన్నప్పుడు అంతే అందంగా నా ప్రేమను కూడా చూపించాలి కదే తింగరి. ఇంకా చాలే, పైకి లేవు అజ్జు, ఇక ముద్దు నువ్వు బేబీ అని అర్జున్ ఆరుషి పైన తన బరువును వేస్తూ అడుగుతాడు. షర్ట్ పట్టుకొని తనకి దగ్గరగా తెచ్చుకొని కళ్ళు మూసుకొని ముద్దు పెడుతుంది. ముద్దు తను ప్రారంభించింది అరుషి అయినా దాన్ని కొనసాగిస్తూ సక్సెస్ఫుల్గా ఆరుషితో గావకెక్క పెట్టించి కాసేపటికి వదిలి నలిగిన షర్ట్ని సరిచేసుకుని ఆమె చెయ్యి అందిస్తాడు అర్జున్. రాను రాను బీస్ట్ అయిపోతున్నావు తెలుసా నీకు అని అర్జున్తో అని మూతి నల్లగా పెట్టుకొని అర్జున్ కంటే ముందే బయటకు నడుస్తుంది. ఏదైనా నీ దగ్గరే, నువ్వే బేర్ చేయాలి తప్పదు అంటూ ఆమె వెనకాలే నడుస్తాడు. సులోచన వంటింట్లో బిజీగా ఉంటే అర్జున్ విశ్వనాథ్ గారు తాతయ్య బిజినెస్ గురించి మాట్లాడుకుంటుంటే కిచెన్లో ఉన్న ఆరుషిని చూసి అక్క అని పిలుస్తుంది శ్రద్ధ. వెనక్కి తిరిగి చెప్పు శ్రద్ధ, ఏమైనా కావాలా అని అరు అంటే ఏమీ వద్దక్క థ్యాంక్స్ అని ఆరుషిని హక్ చేసుకుని ఏడుస్తుంది శ్రద్ధ. ఏమైంది శ్రద్ధ, ఎందుకు ఏడుస్తున్నావు అని కంగారుగా అడుగుతుంది ఆరుషి. సులోచన సైలెంట్గా చూస్తుంది. నిన్ను బావని ఇబ్బంది పెట్టినా నన్ను క్షమించి నిన్ను నీ చెల్లిగా యాక్సెప్ట్ చేస్తావు. మమ్మీ నీతో రూడ్గా బిహేవ్ చేస్తున్నా, బావతో చెప్పకుండా మౌనంగా ఉంటున్నావు, అందుకు మమ్మీ తరపున సారీ అక్క అని శ్రద్ధ అంటుంది. శ్రద్ధ, నీ మీద నాకు నిజంగానే కోపం లేదు, ఇంకా ఈ టాపిక్ వదిలేయి అని అరు అంటుంది. నీతో నేను మాట్లాడినట్టుగా బావకు తెలిస్తే కోప్పడతారు, నేను వెళ్తాను అని ఇక తన రూమ్కి వెళ్ళిపోతుంది శ్రద్ధ. హాల్లో ఉన్న మగవాళ్ళందరికీ కూడా ఆరుషి కాఫీ తీసుకొని వెళ్తే అర్జున్ గుడ్లురుమి చూస్తూ కాఫీ తీసుకోకుండా తన రూమ్కి వెళ్ళిపోతాడు. అతని ప్రేమను చూసిన ఆమెకి అతని కోపం తనలో భయాన్ని పెంచితే మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ రూమ్కి వెళ్తుంది. బాల్కనీ రైలింగ్ కానుకొని అటువైపు తిరిగిన అర్జున్ని చూస్తూ వెనక నుంచి హగ్ చేసుకుంటుంది. మౌనంగా ఉన్న అతన్ని చూస్తూ తను మారింది, ఎక్స్క్యూజ్ చేయొచ్చు కదా అర్జున్, నువ్వెలా చెప్పగలవు తను మారిందని అని సీరియస్గా అడుగుతాడు అర్జున్. తనని చూస్తుంటే అలా అనిపిస్తోంది నాకు, ప్లీజ్ క్షమించేసి తన ఫాదర్కి బెయిల్ వచ్చేలా చేయొచ్చు కదా అర్జు. పాపం తను చాలా బాధపడుతోంది, తండ్రి ఉండి కూడా లేకుండా బ్రతకడం అంటే ఎంత కష్టమో కదా, నేను ఫేస్ చేశాను, తన బాధను నేను అర్థం చేసుకోగలను. అమ్మ నన్ను ప్రియాని ఏ లోటు రాకుండా చూసుకున్నా కూడా నానలేని లోటు అలాగే మిగిలిపోయింది, కానీ ఇప్పుడు ఆ బాధ లేదు. మావయ్య నన్ను నిజంగానే కూతుర్లో చూసుకుంటుంటే ఆ లోటు తీర్చేస్తున్నారు తెలుసా అని ఆర్షి ఎమోషనల్గా అంటుంది. ఆమె కన్నీళ్ళు అతని టీషర్ట్ని తడిపి వీపుని చేరితే ముందుగా ఫోర్స్గా లాక్కొని డోంట్ క్రై అని గట్టిగా చెప్తాడు. నువ్వు కోరుకున్నట్లే జరుగుతుందరు, బట్ నువ్వు ఏడవకు, నీ కంట్లో కన్నీటిని నేను చూడలేను అని బొటన వేలుతో సున్నితంగా చెంపలపై జారిన కన్నీటిని తుడిచి ఎదుటిన ముద్దు పెట్టుకొని గుండెకి గాఢంగా హత్తుకుంటాడు. బ్రోన్స్ బ్రేక్ అవుతాయి. అజ్జు వదులు అని ఆర్షి గింజుకుంటున్న అర్జున్ వదలకుండా అత్తయ్యకి ఏమిచ్చినా తక్కువే తెంగరి, నీలాంటి వజ్రాన్ని నా కోసం కన్నందుకు అని అంటాడు. మరీ అంత పొగడకజ్జు, ఇప్పటికే అమ్మమ్మ నా మనవడిని నీ కొంగు కట్టుకున్నావని నన్ను దెప్పుతోంది. చిన్నగా నవ్వి నానమ్మ నిజమే చెప్పింది, అయినా నా పెళ్ళాం కుంగే కదా నేను పట్టుకుందని నడుముని గిల్లేస్తాడు. అదే రోజు నైట్ అర్జున్ బెడ్ మీద కూర్చొని వర్క్ చేస్తుంటే అతని ఒళ్ళో పడుకొని ఉంటుంది అరుషి. ఒక కాలు కింద ఫ్లోర్ మీద పెట్టి ఇంకో కాలు ముడుచుకొని ఉంటుంది. టీచర్ స్లీవ్ మోచేతి వరకు లాగడం వల్ల వీన్స్ తేలి కనిపిస్తున్న బలమైన చేతులు, కీప్యాడ్పై టకటక ఆడుతున్న చేతులను చూస్తూ అజ్జు నేను ఒకటి అడగనా అని అంటుంది. పెర్మిషన్ అవసరం లేదని ఎన్నిసార్లు చెప్పాలి నీకు? మరేమో మనకి మ్యారేజ్ అయ్యి ఆల్మోస్ట్ 7 months అయినా నాకెందుకు ఇంకా ప్రెగ్నెన్సీ రాలేదని అడుగుతుంది ఆరుషి. చేస్తున్న పనిని ఆపి కిందకి వంగి ఆమె ముఖంలో చూస్తూ అందులో 5 months దూరంగా ఉన్నాం కదే అని అర్జున్ అంటాడు. కథ కొనసాగుతుంది. మధురంగా సాగిపోతున్న ఆరుషి అర్జున్ల ఈ ప్రేమ ప్రయాణంలో ఎవరైనా మధ్యలోకి రాబోతున్నారా? ఆ నటాషా ఏం చేయబోతోంది? ఇంకో పక్క ధర్మేంద్ర షిండే, వీళ్ళందరి నుంచి అర్జున్ ఆరుషిని ఎలా కాపాడుకోబోతున్నాడు తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.